నమస్తే అండి, నేను రాజా. మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే కార్ను వచ్చేసి లోన్ పెట్టే తీసుకుంటాం కదా. సో ప్రభుత్వ రంగ బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే ప్రైవేట్ రంగ బ్యాంకులు అంటే హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, సో వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారా? లేదంటే కనుక ప్రభుత్వమైనటువంటి ఎస్బీఐ బ్యాంకుల దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నారా? సో వీళ్ళ యొక్క ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే వీళ్ళు వడ్డీ రేట్లు ఎలా వేస్తారు అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఏ బ్యాంక్ మన దేశంలో ఉన్నటువంటి టాప్ బ్యాంకులు ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేట్లు మీపై వేయడానికి అవకాశం ఉందనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అనమాట. కాబట్టి తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ ఎంత పెట్టాలి అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో వచ్చేసి ఎస్బీఐ కావచ్చు, పిఎన్బి వంటి ప్రభుత్వ బ్యాంకులు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ లాంటి ప్రైవేట్ పెద్ద పెద్ద బ్యాంకులు కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాయి. లిటరల్గా టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని చెప్పవచ్చు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంత ఆఫర్ చేస్తుంది వడ్డీ రేట్ అంటే 8.70% నుంచి 9.85% మధ్య వీళ్ళు వడ్డీ రేట్లను అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. 5 లక్షల లోన్పై 5 ఏళ్ల కాల పరిమితిని ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 లక్షల లోన్పై 5 ఏళ్ల కాల పరిమితి ఇస్తారనమాట. సో ఈ 5 ఇయర్స్లో ఈ 5 లక్షల రూపాయలు పే చేయాలి అంటే నెలకి ఈఎంఐ వచ్చేసి దాదాపు 10,335 నుంచి 10,587 రూపాయల వరకు, 10,587 రూపాయల వరకు ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు అనమాట. ఈ ప్రాసెసింగ్ ఫీజు అనేది కొంచెం ప్రభుత్వ రంగ బ్యాంకులో తక్కువగా ఉంటుంది. సో ఇది 750 నుంచి 1,500 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ అయితే ఉండదు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మీరు లోన్ తీసుకుంటూ ఉంటారో, సో లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐలు కావచ్చు, ఈ వడ్డీ రేట్లు వేరీ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి అంటే మీ సిబిల్ స్కోర్ని బట్టి వాళ్ళు వేరే చేస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి మీ సిబిల్ స్కోర్ 750+ మంచిగా ఉంటే కనుక వడ్డీ రేట్లు వీళ్ళు ఆఫర్ చేస్తున్న దాంట్లోనే తక్కువ వడ్డీ రేట్ మీకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ రంగ సంస్థలైనటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఐసిఐసిఐ బ్యాంకులు కావచ్చు. సో వీళ్ళకి ఎంత ఆఫర్ చేస్తున్నారంటే 8.150 నుంచి 8.15% దగ్గర నుంచి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే, ఐసిఐసిఐ వాళ్ళు వచ్చేసి 8.50 నుంచి వడ్డీ రేట్లను అయితే వీళ్ళు అందించడం జరుగుతుంది. ఇది స్టార్టింగ్ పర్సంటేజ్ మాత్రమే. సో వాళ్ళు ఇంకా ఇంక్రీజ్ చేస్తారు సిబిల్ స్కోర్, వీటిని లోన్ రీపేమెంట్ని బట్టి చేస్తూ ఉంటారు. అయితే ఈఎంఐ పర్ మంత్ ఎంత ఉంటుంది? ఒకవేళ 5 లక్షలు తీసుకుంటే కనుక హెచ్డిఎఫ్సి వాళ్ళు వచ్చేసి దాదాపు 10,174, అదే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి 10,258 రూపాయల వరకు అయితే అక్కడ నుంచి, అది స్టార్టింగ్ రేట్ అనమాట, స్టార్టింగ్ ఈఎంఐ అనమాట. ఆ విషయాన్ని గమనించండి. అయితే వీళ్ళు ప్రాసెసింగ్ ఫీజు ఎలా తీసుకుంటారంటే లోన్ మొత్తంలో 0.5% అయినా తీసుకోవచ్చు, అక్కడ నుంచి 2% వరకు ఉండడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి లోన్ ఎప్పుడైతే ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకుంటూ ఉంటారో అప్పుడు ఈ ప్రాసెసింగ్ ఛార్జీలని తప్పనిసరిగా మీరు 1-4 సార్లు అడిగి తెలుసుకోవాలి. ఇవి వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకులు, ఈ రెండు కూడా 8.15% దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాయి అనమాట. 8.50 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాయి రెండు. సో అక్కడ నుంచి పెంచుకుంటూ వెళ్తాయి. ఇవి స్టార్టింగ్ ప్రైజెస్, సిబిల్ స్కోర్ మంచిగా ఉన్న వాళ్ళకి ఇది. నెక్స్ట్ ఏంటంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ విషయానికి వస్తే వీళ్ళు స్టార్టింగ్ 7.6% నుంచి 10% వరకు వడ్డీ రేట్లు అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో బిలో 700 ఉంటే కనుక సిబిల్ స్కోరు వాళ్ళు 10 అడుగుతారు. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. ఈఎంఐ వచ్చేసి 10,043 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి 10,959 మధ్య, అంటే 10,000 నుంచి 11,000 మధ్య వీళ్ళకి ఈఎంఐ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే కనుక ఇంచుమించు 2,000 రూపాయల వరకు తీసుకుంటారు. లేదంటే కనుక లోన్ మొత్తంలో 0.25% వరకు వీళ్ళు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెనరా బ్యాంకు. ఈ కెనరా బ్యాంక్ వచ్చేసి 7.45% నుంచి వీళ్ళు వడ్డీని ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది, స్టార్టింగ్ అనమాట. సో ఈఎంఐ వచ్చేసి సంవత్సరానికి నెలకి 10,007 రూపాయల నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి కేవలం 0.25% మాత్రమే. కాబట్టి ఇవన్నమాట ఓవరాల్గా వచ్చేసి 10,000 నుంచి 11,000 వరకు ఎవ్రీ మంత్ ఈఎంఐ ఉండడం అయితే జరుగుతుంది. ఒక్క ఈఎంఐ స్కిప్ చేసినా సరే సిబిల్ స్కోర్ డౌన్ అవుతుంది. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఎప్పుడైనా సరే ఏ బ్యాంక్ అయినా సరే డబ్బులు సంపాదించుకోవడం కోసం చేస్తూ ఉంటుంది వ్యాపారం. కాబట్టి అడ్వర్టైజ్మెంట్లలో ఇంత 2%కి ఇస్తున్నారు, 3%కి ఇస్తున్నారు, 4%కి ఇస్తున్నారంటే కింద బాటంలో స్టార్ మార్క్ వేసి కంటికి కనిపించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారన్నమాట. కాబట్టి అది గమనించండి. ఎప్పుడు పడితే అప్పుడు అడ్వర్టైజ్మెంట్లో చూసి నమ్మొద్దు. 1-4 సార్లు కనుక్కున్న తర్వాత లోన్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఏంటంటే వడ్డీ అంటే మనం ఈఎంఐ పే చేసే దానిలో 2 రకాలు ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి రెడ్యూసింగ్ బ్యాలెన్స్, రెండోది వచ్చేసి ఫ్లాట్ రేట్ అనమాట. సో ఈ 2 పద్ధతులు మీరు ఏది ఎంచుకుంటారంటే రెడ్యూసింగ్ బ్యాలెన్స్ వైపు ఎంచుకుంటే మంచిది అనమాట. సో ఇది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కాలక్రమేణా వడ్డీ రేట్ తగ్గుతుంది.
కాలక్రమేణా వడ్డీ రేట్ తగ్గుతుంది రెడ్యూసింగ్ బ్యాలెన్స్ ప్రకారం వెళ్తే. అంటే స్టార్టింగ్లో మీ యొక్క ఈఎంఐ రేట్ ఎంతైతే ఉంటుందో, సో ఇంత నెల కింద అని చెప్పేసి ఈఎంఐ పే చేస్తారు కదా, దాన్ని కొంచెం పెంచుకుంటూ వెళ్తే కనుక మీ వడ్డీ రేట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫ్లాట్ రేట్తో కంపేర్ చేస్తే కనుక రెడ్యూసింగ్ బ్యాలెన్స్ వైపు మీరు వెళ్తే కనుక చాలా మంచి జరుగుతుంది. అలాగే కారు విలువలో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ముందుగా చెల్లించడం మంచిది. డౌన్ పేమెంట్ ఏదైతే ఉంటుందో, సో స్టార్టింగ్లో పే చేస్తారు కదా, ఒక 10 లక్షల రూపాయలు పెట్టో 15 లక్షల రూపాయలు పెట్టి చేస్తే కనుక ఒక 70% వరకు మనం పే చేస్తే కనుక మనకి బర్డెన్ ఉండదు. ఆ విషయాన్ని అయితే గమనించండి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఏంటంటే ఈఎంఐ కాల పరిమితి చాలామంది లాంగ్ టర్మ్ పెడతారు. అంటే కొంతమంది 10 ఏళ్ళు కూడా పెడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రతి నెల ఒక 6,000 7,000లో ఈఎంఐ అయిపోద్దని. కానీ గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ పెరిగే కొద్దీ, టర్మ్ పెరిగే కొద్దీ, లాంగ్ టర్మ్ అయ్యే కొద్దీ మీ వడ్డీ రేట్లు అనేది చాలా ఎక్కువైపోతాయి అనమాట. కాబట్టి బ్యాంకుకి చెల్లించేటటువంటి వడ్డీ భారం కూడా విపరీతంగా మీ మీద పెరుగుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక కారు కొనాలనుకుంటే కనీసం 2 లేదా 3 బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, అక్కడ పోల్చి చూసుకోండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. క్రెడిట్ స్కోర్ బలంగా ఉంటే బ్యాంకులతో చర్చించి మెరుగైన వడ్డీ రేట్లు అయితే మనం పొందవచ్చు అనమాట. అల్టిమేట్గా ఇది ప్రతిదీ కూడా 7 to 8% దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. 8% దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి అది 10 to 15 వరకు కూడా వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనం బార్గెన్ ఏంటంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే కనుక మనం గట్టిగా ఉండొచ్చు, లేదంటే కనుక డౌన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి వాటి ప్రకారం పోతే, ఇప్పుడు నేను చెప్పే కదా, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చెప్పాను. సో తప్పనిసరిగా 1కి 4 బ్యాంకులు తిరిగిన తర్వాతే కార్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి, లేదంటే వడ్డీ రేట్లతో వాచిపోతూ ఉంటాం.